తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు నేడు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ కూడా వచ్చి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. సినిమా రంగంలో ఆయన నటించిన సినిమాలు నేటి యువతకు ఆదర్శప్రాయమని తెలిపారు. ఎన్టీఆర్ కేవలం సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలతో తెలుగు ప్రజల ఇళ్లలో వెలుగులు నిండాయని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన సిద్ధాంతాలు నేటి యువతకు ఆదర్శమని, వాటిని ఆచరించాలని కొనియాడారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కూడా ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారు. ఈ రోజు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి. వారికి ఘన నివాళులు అర్పిస్తూ, నందమూరి తారక రామారావు గారు ఒక పేరు, ఒక వ్యక్తి కాదు, వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు. ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రపంచనాన్ని సృష్టించినటువంటి మహనీయులు వారు. చలనచిత్ర రంగంలో 320 సినిమాలకు పైగా వారు నటించి, రాజు నుండి నిరుపేద వరకు, దేవుడు నుండి రాక్షసుడి వరకు, నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు. అదేవిధంగా వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత, ప్రజా ప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత, రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు. ఈనాడు వారు చిరస్మరణీయులుగా ప్రతి ఒక్కరి తెలుగు హృదయాల్లో ఉన్నారు అని అంటే, తెలుగు వారికి ఒక ప్రత్యేక భాష, ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉన్నది అని చెప్పి ప్రపంచానికి చాటినటువంటి నేపథ్యంలో ఈరోజు తెలుగు వారందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయులుగా వారు నిలిచి ఉన్నారు. వారికి నా నివాళులు అర్పిస్తూ, వారి చల్లని చూపు కేవలం వారి కుటుంబం మీద మాత్రమే కాకుండా తెలుగు వారందరి మీద కూడా ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ విశ్వఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకుని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి, ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, ఎన్నట్టే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. అలాగే ఆయన మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చారు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం.
తర్వాత ఆయన చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు చాలా రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఒక నవజాతికి మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ఒకే పందాలు వెళ్తున్న రాజకీయాలను మార్చి ఎంతో మంది ఎవరైతే ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, తెగువ, అలాగే అహంకారానికి స్థానబెట్టి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. అలాగే అంతకుముందు ఎంతో మందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అలాగే చాలా మందికి తెలిసేది కాదు అసలు రాజకీయాలు అంటే ఏంటో. అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, అలాగే అభిమానులు అయితేనేమి అందరూ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు, అలాగే దాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి అందరూ కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారి 101వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఘాట్కు రావటం జరిగింది. ఆ మహనీయుడు ఎన్ని సంవత్సరాలైనా ఆయన చరిత్ర అజరామరంగానే ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వాళ్ళ గుండెల్లో ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించారు. ఒక నటుడుగాను, అదేవిధంగా గొప్ప రాజకీయవేత్తగాను భారతదేశంలో కాంగ్రెస్కి యాంటీ పార్టీలన్నింటినీ కూడా ఆయన కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి మొత్తం భారతదేశంలోని తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు గారు. నేను ఆయన భార్యని అవటం ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం నేనది. ఆ మహనీయుడిని ఇప్పుడు కుటుంబ సభ్యులు మేమే కాదు, యావత్ ఆంధ్ర జాతే కాదు, ఎక్కడ విదేశీయాల్లో ఉన్న తెలుగు జాతి కూడా ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది. ఎన్నో చోట్ల మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నో అన్నదానాలు జరుగుతున్నాయి, ఎన్నో రక్తదానాలు జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోయి దాదాపు 28 సంవత్సరాలైంది. 96 ఆయన జనవరి 18వ తారీఖు మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళారు. కానీ ఆయన కీర్తి మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది.